విశాఖ నగరంలో శాంతి భద్రతల పరిరక్షణ, నేర నివారణ, గంజాయి, ఇతర మత్తు పదార్థాల అరికట్టడం తన ముందున్న లక్ష్యాలని నూతన పోలీస్ కమిషనర్ శంకర్ బ్రతబగ్జీ అన్నారు. నగర పోలీస్ కమిషనర్ గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఈ స్థానంలో పనిచేసిన రవిశంకర్ కు సిఐడి విభాగ అదనపు డైరెక్టర్ జనరల్ గా బదిలీ కావడంతో ఆయన స్థానంలో 1996 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి శంకబ్రత బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వైజాగ్ లో పనిచేయడం చాలా గర్వంగా ఉందని పేర్కొన్నారు. తనకి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు. సమస్యలతో ఎవరైనా పోలీస్ స్టేషన్ కి వస్తే వారిని ఆదరించి గౌరవం ఇచ్చే సంస్కృతిని అమలు చేస్తామన్నారు. గర్వంగా ఉంది. ఈరోజు ఈ పోస్ట్ నేను చార్జ్ తీసుకున్నాను. ఆనరబుల్ సీఎం సార్కి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇక్కడ సిపిగా పనిచేయడానికి నాకు అవకాశం వచ్చింది. నా అదృష్టంగా భావిస్తున్నాను. అక్కడ చాలా ఇష్యూస్ ఉన్నాయి. నాకు తెలుసు ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అన్ని చోట్ల, అన్ని ఫీల్డ్స్లో, అన్ని సెక్టర్స్లో ఇంప్రూవ్మెంట్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. ప్రతి చోట నేను ఒకటే చెప్తాను, ఎక్కడ కొత్త పోస్ట్ వచ్చినా దట్ లెట్ మై వాక్ డూ ద టాకింగ్. నేను చేసి చూపిస్తాను. ఎక్కువ ఇది చేస్తాను, అది చేస్తాను అని బిగ్ టాక్ అది నేను చేయను. డిపార్ట్మెంట్లో ఉన్న అందరికీ 2 ఇన్స్ట్రక్షన్స్ మొదటి రోజు ఇస్తున్నా. నంబర్ 1, మనం ప్రజాసేవ చేస్తున్నాం ఈ డిపార్ట్మెంట్లో. కాబట్టి ప్రజలకు, కామన్ పబ్లిక్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆ సర్వీస్ మెంటాలిటీతో ప్రజాసేవ చేయాలి. ఎవరైనా పోలీస్ స్టేషన్ వస్తే కూర్చోపెట్టి మర్యాద ఇవ్వాలి. ఏదైనా కామన్ పబ్లిక్ చెప్తే వినాలి. ఎటువంటి మిస్బిహేవియర్ పబ్లిక్తో ఎవరు చేయకూడదు. నంబర్ 2 వచ్చేసి ఎక్కడ కరప్షన్ నేను సహించేది లేదు. అవినీతికి పాల్పడితే కఠినంగా చర్య ఉంటుంది. సో నేను ఉన్నంతసేపు అందరూ నిజాయితీ అంటే నంబర్ 1 ఆనెస్టీ ప్రయారిటీగా తీసుకొని పనిచేయాలి. కరప్షన్ జరిగితే మాత్రం సహించేది లేదు. ఈ 7950955799 ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా స్నేహితులందరికీ నా రిక్వెస్ట్, ఈ నంబర్ వైజాగ్ కమిషనరేట్లో నివసిస్తున్న అందరికీ తెలియజేయండి. ఈ నంబర్ నేను నా దగ్గర పెడతాను. ఏదైనా ఇబ్బందులు ఉంటే, ఏదైనా సమస్యలు ఉంటే, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే, అన్యాయం జరిగితే, న్యాయం జరగడం లేదు ఆ బాధ ఉంటే, పోలీస్ స్టేషన్ వెళ్ళినా కంప్లైంట్ తీసుకోవడం లేదు, ఏదైనా సమస్య ఉంటే ఎప్పుడైనా 24/7 నేను ఉన్నంతసేపు ఈ నంబర్ మీరు యూజ్ చేసుకోండి. డైరెక్ట్గా నాకు కాల్ చేయండి. నేను అప్పుడు మీటింగ్లో ఉంటే తర్వాత కాల్ బ్యాక్ చేస్తాను. SMS పెట్టండి, వాట్సాప్ పెట్టండి. 24/7 పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ ఉంటుంది. గవర్నమెంట్ 100 days యాక్షన్ ప్లాన్ తొందరగా ప్రకటిస్తారండి. ఆ 100 days ఖచ్చితంగా అమలు చేస్తాం. అది కాకుండా నేను నా ఎక్స్పీరియన్స్ నుండి కొన్ని పాయింట్స్ నేను ఆలోచించి తయారు చేశాను. అవి కూడా అమలు చేస్తాను. మనకు ముఖ్యం వచ్చేసి వైజాగ్లో ఉన్న డ్రగ్ ప్రాబ్లం నిర్మూలించడం. అది మన ధ్యేయం, మన లక్ష్యం. ఆ దిశగా పనిచేస్తాం.